కాంగ్రెస్ పార్టీ కావాలి, ఇందిరమ్మ కావాలి. ఇప్పుడు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీకు బీజేపీ వస్తే ఎంత నష్టం అనేటువంటిది అన్ని చెప్తున్నాడు కదా. ఇగో అందుకనే చూపిస్తున్నాను, నీకు చూడు. నేను ఏమైంది చూసావా, తీసేస్తాను అంటున్నాడు. మళ్ళీ ఇందులో కూడా ఏం చెప్తున్నాడు చూడు. फिल्म्स का भी निकाल देगा, एससी एसटी ओबीसी का निकाल देगा. మీరందరూ ఖచ్చితంగా వచ్చి పుట్టాలి. కాంగ్రెస్ పార్లమెంట్కి రెండోది అసెంబ్లీకి రెండింటికి వేయాలి. పిల్లలకి అందరికీ చెప్పు తప్పనిసరిగా తల్లి, మీకు అందరికీ అందుబాటులో ఉంటా. ఏ సమస్య ఉన్నా వచ్చే బాధ్యత ఏమ్మా, మీరందరూ గట్టిగా చేయించండి. ఇంట్లో కూడా చెప్పండి. అంతే, కాంగ్రెస్ వస్తేనే ముస్లిమ్స్కి న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ వస్తేనే జగన్ నమ్మకండి. జగన్ నేను
ఈ అత్తకి వేసాను. నాకు ఓటు వచ్చిన కానిచ్చానండి. ఉన్న పార్టీ వేయలేదండి. నమ్మితే నమ్మండి గ్యారంటీ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నాతో పాటు 7 అసెంబ్లీ స్థానాలకి మా అభ్యర్థులు కూడా రంగంలో ఉన్నారు. మంచి ప్రజాస్పందన వస్తుంది. గడిచినటువంటి 15-20 రోజులుగా మేము ప్రజాక్షేత్రంలో అనేకమైనటువంటి ప్రాంతాలని ప్రజలను కలిసినప్పుడు మంచి ప్రజాస్పందన ఉంది. ప్రధానంగా గడిచినటువంటి 10 సంవత్సరాలలో 2 ప్రభుత్వాలను చూశారు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని చూశారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. 2 చూసిన తర్వాత ప్రజలు విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ మంచిది, కాంగ్రెస్ నేతృత్వంలోనే అభివృద్ధి సంక్షేమం జరుగుతాయనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ప్రధానంగా ఈ రాజమండ్రి పార్లమెంట్ని తీసుకున్నప్పుడు అభివృద్ధి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు ఈ ప్రాంతానికి చెందినటువంటి అభివృద్ధి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. బాగా ముఖ్యమైనటువంటి వాటిలో ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయడం కానీ, నైట్ ల్యాండింగ్ కానీ కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఈస్ట్ గేట్ని ఏర్పాటు చేయడం జరిగింది. గమన్ బ్రిడ్జ్ని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 6 ROBలని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ప్రధానమైనటువంటిది నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక పీఠాన్ని కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ విధంగా అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేను ఇక్కడి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి నాతో పాటు మా ఎమ్మెల్యేలు అందరూ గెలిస్తే ప్రధానంగా జంట నగరాలు లాంటివి మనకి ఇక్కడ ఉన్నటువంటి రాజమండ్రి, కొవ్వూరు అనేటువంటిది మనం ఏ విధంగా అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ అనుకుంటాం ఆ విధంగా జంట నగరాలు కొవ్వూరు మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టడం జరుగుతుంది. కొవ్వూరుని అభివృద్ధి చేయడం జరుగుతుంది జంట నగరాల్లాగా. కొవ్వూరు రైల్వే స్టేషన్కి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు 1-2 రైళ్లు తప్పించి మిగిలినది కూడా ఆగటం లేదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి రైల్వే మంత్రిత్వ శాఖతోటి మాట్లాడి ఇటు నుంచి వెళ్ళేటువంటి అన్ని ప్రధానమైనటువంటి రైళ్లు కూడా అక్కడ ఆగే విధంగా చూడడం జరుగుతుంది. ఇక నిడదవోలుకు సంబంధించి రైల్ ఓవర్ బ్రిడ్జ్ అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి సమస్య. అక్కడ చాలా సంవత్సరాలుగా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. ఆ గేట్లు వేయడం మూలాన్ని చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అటు గోపాలపురంలో కానీ, ఇటు రూరల్లో కానీ, రాజానగరంలో కానీ, అనపర్తిలో కానీ అనేకమైనటువంటి సమస్యల్ని పార్టీగా మేము గుర్తించడం జరిగింది. ప్రధానంగా కడియంలో ఉన్నటువంటి నర్సరీకి సంబంధించినటువంటిది మేజర్ అంశం. నర్సరీలో అనేక మంది ఉపాధి పొందుతున్నారు. 50,000 మంది వరకు నర్సరీలో పరోక్షంగాను ఉపాధి పొందుతారు. వాళ్ళకి సంబంధించినటువంటి అదేవిధంగా రాజమండ్రి అనేటువంటిది మంచి ఎడ్యుకేషన్ సెంటర్. ఇక్కడ చాలా ప్రధానమైనటువంటిది ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాను. అదేవిధంగా బిజినెస్ సెంటర్ ఇక్కడ ప్రధానంగా క్లాత్కి సంబంధించి వస్త్ర బిజినెస్ అట్ ది సేమ్ టైం మన గోల్డ్ బిజినెస్ 2 కూడా రాజమండ్రి ప్రధాన కేంద్రంగా ఉంటుంది. వాళ్ళకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి పార్క్స్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాను. సో ఈ విధంగా రాజమండ్రి నగరం దాన్ని ఆధునికీకరించాలి. ఎందుకంటే ఓపెన్ డ్రైన్ సిస్టమ్ ఉంది, దాన్ని అండర్ గ్రౌండ్ డ్రైన్ సిస్టమ్గా మార్చవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. శానిటైజేషన్ కానీ లేకపోతే వర్షాలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతంగా ఉండి ముంపు ఎక్కువ ఉంటుంది. వీటిలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఒక బ్లూ ప్రింట్ తయారు చేయడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి అనుభవజ్ఞులు, పెద్దలు, వివిధ రంగాల్లో నిష్ణాతులు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ యొక్క సలహాలు, సూచనలు తీసుకుని దీని ఒక ప్రత్యేకమైనటువంటి కల్చరల్ క్యాపిటల్ రాజమండ్రి అంటే చాలా హిస్టారికల్ ఇంపార్టెన్స్. మరి ఆదికవి నన్నయ్య గారి దగ్గర నుంచి హేమహేములు టంగుటూరు ప్రకాశం పంతులు, తర్వాత వీరేశలింగం పంతులు గారు లాంటి గొప్ప సోషల్ రిఫార్మిస్టులు పనిచేసినటువంటి ప్రాంతం, రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రాంతం. తప్పనిసరిగా వాటిలన్నింటినీ మార్గదర్శకంగా తీసుకుని ఈ యొక్క పార్లమెంట్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మోడల్ పార్లమెంట్గా చేయడానికి ప్రయత్నం చేస్తాం.